హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిచెన్ చిమ్నీ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ ఇది ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే కన్ఫర్మ్గా లైక్ చేయండి. ఇంకా మీకేమైనా కొత్త విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, వేరే వాళ్ళు తెలుసుకుంటారు. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చిమ్నీ అనేది అసలు కిచెన్ రూమ్లో ఎందుకు పెట్టుకోవాలి? ఆల్టర్నేట్గా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది ఉంది కదా, బట్ చిమ్నీ అనేది కంపల్సరీనా అనేది చాలామందికి ఉండే. అయితే చిమ్నీ అనేది మీరు ఒకవేళ మాడ్యులర్ కిచెన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, అంటే కప్బోర్డ్స్ పెట్టుకొని, గ్లాసెస్ పెట్టుకొని, షీట్స్ వేయించుకొని మాడ్యులర్ కిచెన్ ప్లాన్ చేయించుకుంటే కంపల్సరీ చిమ్నీ అనేది ఉండాలండి. మీరు వంట వండేటప్పుడు బాగా హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది ఆ ఏరియాలో. రెండోది ఆయిల్ వేపర్ అనేది విపరీతంగా వస్తుంది తాలింపులు వేసినప్పుడు. సో అది మనం పీల్చుకున్న ప్రమాదమే. అండ్ ఇంకోటి, ఆ మాడ్యులర్ కిచెన్స్లో ఉన్న షీట్స్కి పట్టి గలీజ్గా ఆయిల్ అనేది కారిపోతూ ఉంటుంది. అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం మనం ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకోండి, అది లాగేంత వరకే లాగిద్దండి. పూర్తిగా 100% లాగదు, ఒక 40% మాత్రమే లాగిద్ది. రిమైనింగ్ అంతా ఆ రూమ్లోనే ఉంటుంది. ఆ లాగిన 40% కూడా గోడ చుట్టూ ఇలా కారుతూ చూడ్డానికి చండాలంగా కనపడతా ఉంటుంది. అదే చిమ్నీ అనుకోండి, నీట్గా లాగిందంతా బయట గోడ అవతలికి వదిలేస్తూ ఉంటుంది కాబట్టి చూడ్డానికి లోపల క్లియర్గా ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక రెండో క్వశ్చన్ వస్తే, వీటికి ఎంత కాస్ట్ అవుతుంది అని అంటూ ఉంటారు అందరూ. సో ఏంటంటే, ఇందులో రకరకాల మోడల్స్ ఉంటాయి, రకరకాల కంపెనీలు ఉంటాయి. అమెజాన్లో 5,000 నుండి మొదలుకొని 50,000 రూపాయల వరకు దొరుకుతాయి. బయట ఆఫ్లైన్ స్టోర్లలో కూడా, అంటే రిలయన్స్, సోనోవిజన్, బజాజ్, క్రోమా ఇట్లాంటి పెద్ద పెద్ద స్టోర్స్లో ఉంటాయి. అండ్ కంపెనీలకు సంబంధించినటువంటి, డీలర్లకు సంబంధించినటువంటి షోరూమ్లలో కూడా దొరుకుతాయి. 5,000 నుంచి 50,000 రూపాయల వరకు మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. అంటే వాటి లుక్కు, అందులో వాడిన మెటీరియలు అండ్ వాటి పనితనాన్ని బట్టి ఆ ధర అనేది నిర్ణయిస్తారు. 5,000ది పని చేయదా అంటే అట్లేం లేదు. 5,000ది దానికి తగ్గట్లే ఉంటుంది, 50,000ది దానికి తగ్గట్లే ఉంటుంది. ఆ ప్రీమియం లుక్, ఆ వాడిన మెటీరియలు, దానికి ఉండే వారంటీ, ఇట్లాంటివన్నీ ఆ ధరని బట్టి నిర్ణయిస్తారనమాట. మీరు ఇంకా ఎక్కువగా వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అమెజాన్కి సంబంధించిన కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక ఫిట్టింగ్ అనేది ఎలా చేయించుకోవాలి, గోడకి రంధ్రం ఉండాలా లేదా అనేది కూడా ఉంటుందన్నమాట. సో గోడకి, ఇప్పుడుండే చిమ్నీలన్నిటికీ గోడకి రంధ్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక పైప్ అనేది పెట్టి ఇక్కడి నుంచి పీల్చిన గ్యాసెస్ని బయటికి వదలాలంటే ఆ హోల్ అనేది కంపల్సరీ. అండ్ మీ స్టవ్ ఏరియా పైన మీకు ఖాళీ ప్రదేశం అనేది ఉండాలన్నమాట. మీరు తీసుకున్న బ్రాండ్, అంటే కంపెనీకి సంబంధించిన వ్యక్తులే వచ్చి ఇన్స్టాలేషన్ చేస్తారు. మీకు కావాల్సినప్పుడు ఇన్స్టాలేషన్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. కొన్న వెంటనే ఇన్స్టాలేషన్ చేయించాలనేది ఏం లేదు. సో మీ కన్వీనియంట్ని బట్టి మీరు ఇన్స్టాలేషన్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవి పెట్టుకున్నప్పుడు కరెంట్ బిల్ అనేది ఎంత వస్తుంది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. కరెంట్ బిల్ అనేది వీటికి, ఇందులో ఏంటంటే 100 వాట్స్ నుంచి 200 వాట్స్ వరకు బ్లోయర్ మోటార్ రేటింగ్ ఉంటుంది అనమాట. సో కొన్నిటికి 180 వాట్స్, కొన్నిటికి 160 వాట్స్ ఇలా ఉంటుంది. సో దీని పేరు మీద మీకు మంత్లీ, ఎందుకంటే డైలీ మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వంట వండే టైంలోనే మీరు ఆన్ చేస్తారు కాబట్టి రోజంతా రన్ అవ్వదు కాబట్టి మంత్లీ దీని పేరు మీద ఒక 50 రూపీస్ అయితే కన్ఫామ్గా మీరు పెట్టుకోవాలి పక్కకి. లేదు, ఇప్పుడు వచ్చే మోడల్స్ ఏంటంటే ఇన్వర్టర్ మోడల్స్ వచ్చాయన్నమాట. ఐస్మార్ట్ అనే పేరుతో ఇన్వర్టర్ మోడల్స్ వచ్చాయి. లోపల బ్రష్లెస్ DC మోటార్స్ వాడతారు. వాటి వాటేజ్ అనేది చాలా తక్కువ, పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ అనమాట. సో అవి తీసుకుంటే మీకు ఫ్యూచర్లో మోటారు తొందరగా కాలిపోదు, పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే క్వశ్చను, ఇవి తీసుకున్నప్పుడు ఏదైనా సర్వీసు, రిపేరు అట్లాంటిది వస్తే చేయడానికి ఉంటారా అంటే 100% బ్రాండ్ అనే మీరు మంచి కంపెనీ తీసుకున్నారనుకోండి, సర్వీస్ ఉన్నది, కంపల్సరీ సర్వీస్ పర్సన్ వితిన్ 1 or 2 డేస్లో మీకు ప్రాబ్లం రీసాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ 1 వీక్లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు, అసలు ఎక్కడో మార్కెటే లేని మీ చిమ్నీని మీరు పర్చేస్ చేశారనుకోండి, అది సర్వీస్ లేక బయట వాటి స్పేర్స్ దొరక్క మీరు చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చిమ్నీ అనేది మెయింటెనెన్స్ ప్రొడక్టా, మనం రెగ్యులర్గా ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉండాలా దీన్ని అని క్వశ్చన్ అడుగుతారు. సో ఏంటంటే, మీరు ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఉందనుకోండి, దాని ఫిల్టర్స్ అనేవి రెగ్యులర్గా 2 monthsకో 3 monthsకో చేంజ్ చేసుకుంటూ ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటామో అలాగే ఈ చిమ్నీలో కూడా ఈ బ్లోయర్ దగ్గర
కానీ లోపల ఆ క్యాబినెట్ యూనిట్లో కానీ ఈ జిడ్డు అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే ఆ ఫిల్టర్స్ని మనం తీసుకొని మంత్లీ వన్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ 18 monthsకి ఒకసారి లేదా 2 yearsకి ఒకసారి కంపల్సరీ డీప్ క్లీన్ అనేది కంపెనీ టెక్నీషియన్తో చేయించుకున్నారనుకోండి, మళ్ళీ అదొక న్యూ ప్రొడక్ట్ లాగా క్లియర్గా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలామంది తెలియక 10 years 15 years కూడా ఆ చిమ్నీని అలాగే వదిలేస్తారు, నడుస్తుంది కదా అనేసి. ఎప్పుడైనా సరే నడుస్తుంది కదా అని వదిలేస్తే పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే లైక్ 500 రూపీస్తో పోయేది 5000 రూపీస్ మోటార్ మార్చే సిచ్యువేషన్. ఇంకోటి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చేశాను, విండోస్ వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అనేసి. అంటే చిన్నగా కిచెన్ ఏరియా అనేది తక్కువగా ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ విండోస్ వస్తాయి అన్నమాట, వెంటిలేషన్ కోసం పెడతారు. సో అలా వచ్చినప్పుడు ఏంటి అనే దానికి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సమాధానం ఉందన్నమాట. ఇంకొక డౌట్ ఏంటంటే ఆన్లైన్లో కొనుక్కుంటే బాగుంటుందా, ఆఫ్లైన్లో కొనుక్కుంటే బాగుంటుందా, అంటే బయట స్టోర్స్లో కొనుక్కుంటే బాగుంటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. నన్ను అడిగితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి స్టోర్స్లో కొనుక్కోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి. రెండోది రీప్లేస్మెంట్ ఉంటుంది. ఒకవేళ మీకు ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్ ఏదైనా డిఫెక్టివ్ ప్రోడక్ట్ ఉంటే రీప్లేస్మెంట్ అనేది 10 days 1 week రీప్లేస్మెంట్ పీరియడ్లో మీరు రీప్లేస్ చేసుకోవచ్చు, లేదా రిటర్న్ చేసేసి రీఫండ్ చేసుకోవచ్చు. ఎక్కడ కొనుక్కున్నా మీకు కంపెనీ సర్వీస్ అనేది ఉంటుంది, టోల్ ఫ్రీ త్రూనే కంపెనీ సర్వీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే, ఇది చివరిలో చెప్తున్నాను, మనకు ఇక్కడ నుంచి పీల్చిన స్మోకు ఆయిల్ బయట సైడ్ ఆ పైప్లోంచి వెళ్ళి ఆ చుట్టుపక్కల గోడకి పడుతుందా, చుట్టుపక్కల ఏరియాలో చిల్లి పడుతుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. అయితే దానికి 3 రకాల ఫిల్టర్స్ ఉంటాయండి చిమ్నీలలో. ఒకటి వచ్చేసి నార్మల్ మెష్ ఫిల్టరు, రెండోది వచ్చేసి బ్యాఫెల్ ఫిల్టరు, మూడోది వచ్చేసి ఫిల్టర్లెస్. ఈ మెష్ ఫిల్టరు, బ్యాఫెల్ ఫిల్టరు ఉన్న రెండిటికి ఈ ఆయిల్, ఈ స్మోక్ అనేది కిందనే కలెక్ట్ అవుతుంది అనమాట, ఈ కింద ప్లేట్ దగ్గరే. అండ్ ఓన్లీ హాట్ ఎయిర్ మాత్రమే బయటికి వెళ్తూ ఉంటుంది. బట్ ఫిల్టర్లెస్కి ఏంటంటే డైరెక్ట్గా సక్ చేయడం వల్ల మోటార్ నుంచి, బ్లోయర్ నుంచి ఆ జిడ్డు ఆయిల్ అనేది డైరెక్ట్గా పైప్ నుంచి బయటికి వెళ్ళిపోయి బయట సైడ్ పడుతుంది.